ఓకే. సో సార్ ఈ సినిమాల గురించి కొంచెం పక్క పెడితే మీరు అసలు ముందు నుండే ఇక్కడ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారా? ముందు నుండే ఆర్ట్ డైరెక్షన్‌లోకి వద్దాం అనుకున్నారా? అసలు ఎట్లా ప్లాన్ చేశారు? అంటే మూవీ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఐ వాజ్ నెవర్ హ్యావింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ కానీ పాత కానీ లేదు. అంటే ఎలా ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ రూల్స్ ఏంటి అవన్నీ తెలీదు. బట్ ఇట్ వాజ్ నెవర్ ప్లాన్డ్ అండి. ఇట్ వాజ్ నెవర్ ప్లాన్. ఇట్ హ్యాపెండ్ ఎవెన్చువల్లీ. ఇట్స్ నాట్ లైక్ ఐ ప్లాన్ ఫర్ ఇట్. నేను దానికోసం ఏదో చేసి ఇక్కడ దాకా వచ్చాను కాదు. మై బిఫోర్ ఇండస్ట్రీ ఐ వాజ్ ఇన్ టు డిఫరెంట్ థింగ్స్. లైక్ ఐ వాజ్ ఇన్ టు ఇంటీరియర్స్. దానికి ముందు ఐ వాజ్ ఇన్ టు టెక్నాలజీ. I did almost like 3 masters. So then I prepared for civils. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఓకే అన్ని సాటిస్ఫాక్షన్ వచ్చినాక ఓకే లెట్ మీ స్టిక్ టు సి ఐ వాజ్ వెరీ క్రియేటివ్ అండ్ వాజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ పెయింట్ వర్క్స్ అండ్ ఆల్. ఈ కాంపిటీషన్స్ అన్నిట్లో బాగానే చిన్నప్పటి నుంచి అవార్డ్స్ అవి వచ్చున్నాయి. సో దట్ వాజ్ దేర్. ఆ కలర్స్ అండర్స్టాండింగ్ అవంతా ఉన్నింది. అట్ ద సేమ్ టైం మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్లో నాలెడ్జ్ కావాలని జెనెటిక్స్ కూడా చేశాను నేను. మైక్రో బయాలజీ కూడా చదివాను. సో ఆ టైంలో ఏది నాలెడ్జ్ బేస్డ్ అయి ఉంటే అన్ని చదువుకుంటూ వచ్చాను. ఫైనల్గా దెన్ ఐ థాట్ లైక్ ఐ హ్యావ్ టు స్టాప్ సమ్వేర్ అండ్ యూజ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వాట్ ఐ లెర్న్. ఐ ఫెల్ట్ ప్రొడక్షన్ డిజైన్ మించిన జాబ్ ఏమీ నాకు ఆ క్రియేటివ్ స్పేస్లో కనపడలేదు. బికాజ్ ఇక్కడ ప్రతి దాంట్లో రీసెర్చ్ చేయాలి, ప్రతి దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని ఒక జడ్జ్మెంట్ తీసుకునే అవగాహన ఉండాలి. ఐ థింక్ సమ్వేర్ మై పాస్ట్ జర్నీ ఇన్ అదర్ థింగ్స్ హెల్ప్ మీ అవుట్ ఇన్ డూయింగ్ ఏ బెటర్ జాబ్ హియర్. ఓకే. ఓకే సార్. సో అంటే మీకు అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, కాకపోతే మీరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. కానీ ఇక్కడ కూడా సక్సెస్ అయ్యారు. మేబీ మీ ఏమంటారు డెస్టినీ. యా ఆఫ్ కోర్స్ అండి. సి క్రియేటివ్ స్పేస్ ఇస్ సమ్వేర్ వేర్ ఓన్లీ పీపుల్ కెన్ స్టార్ట్ బికాస్ ఆఫ్ ద డెస్టినీ. ఇక్కడ మనీ ఫ్యాక్టర్ కూడా కాదు. సి ఇఫ్ యూ సీ ఎనీ క్రియేటివ్ పీపుల్ ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ డోంట్ థింక్ people are here for money. It's all about passion and interest, especially creative field. Okay. So sir, the paradise ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఆ వరల్డ్ అనేది క్రియేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? సి అండి ఆ ప్యారడైజ్ లో ఉన్న డిఫికల్టీ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్గా ఆల్రెడీ చూసేసాం మనం చూసిన ప్లేస్ ఇది, ఇలాంటిది ఒక ప్లేస్ ఎగ్జిస్టెన్స్లో ఉంది అలాంటిది కాదు. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షన్. మనకు ఒక పెద్ద ఒక స్లమ్ ఏరియా లాంటి ఒక ఏరియా, దాన్ని మొత్తం మనం బిల్డ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆ 80s టైం లైన్ పెట్టుకొని మీరు ఆల్రెడీ ఆర్చ్ ఒకటి చూశారు. సో ఆయా షేర్లో సెటప్ అంతా ఉంటుంది. అండ్ దాని డిఫరెంట్ వేరియేషన్స్ ఆ టైం లైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అండ్ స్ట్రీట్స్ కూడా దాంట్లో ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఏంటంటే ఇట్స్ ఎ ఫిక్షనల్ వరల్డ్. వీ వాంట్ టు షో ఇట్ మోర్ రా అండ్ ఆల్. ఇట్స్ మోర్ నాట్ లైక్ ఎ రియలిస్టిక్ అచీవ్మెంట్. సో పెద్ద ఇవన్నీ సినిమాలు అంటే రియలిస్టిక్ అచీవ్మెంట్, ఎంత న్యాచురల్గా ఉండేదానికి. ఇక్కడ ఆ ఫిక్షన్తో పాటు లిటిల్ బిట్ ఆ చిన్న లైన్ ఏదైతే ఉందో ఆ ఓవర్ బోర్డ్ అవ్వకుండా ఎంతవరకు మనం రియల్ వరల్డ్ని క్రియేట్ చేస్తామనే దాంట్లో చేసింది అది ప్యారడైజ్ అనేది. అండ్ యా ఇట్స్ విజువల్లీ ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ అండి. ఇంకా చాలా ఉంది, ఇంకా ఆల్మోస్ట్ 30% దాకా సినిమా ఉంది. దెన్ ఐ థింక్ విల్ రివీల్ మోర్ థింగ్స్. ఓకే. సో సార్ మీ జర్నీలో మీకు ఏదైనా ఛాలెంజింగ్గా అనిపించిందా ఇంత జర్నీలో ఇనీషియల్ నుండి ఇప్పటి వరకు ఈ స్టేజ్లో ఉన్నంత వరకు? ఛాలెంజింగ్ అంటే అమ్మా ప్రతి సినిమాలో ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది. బికాజ్ ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ వై ఐ లైక్ మై జాబ్ ఇస్ ఇట్స్ నాట్ లైక్ యూ లెర్న్ సంథింగ్, ఈరోజు ఒకటి నేర్చుకున్నాము, ఇది రేపు అవసరం పడుతుంది అంటే అవసరం పడచ్చు యాజ్ ఎ బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్. అదే యూజ్ చేయలేం, ఆర్ అదే ఐడియాని మళ్ళీ ఇంకోసారి ఇంప్లిమెంట్ చేయలేం. దాన్ని ఇంకో రకంగా ఏదైనా మార్చుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇంకో రకంగా ఏదైనా అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ప్రతిసారి ఆ 10 రోజుల టైం మనకి దొరకకపోవచ్చు. ఒకసారి 2 రోజులే టైం దొరకవచ్చు. అప్పుడు మొత్తం చేసే ప్రాసెసే మారిపోద్ది. సో స్టార్టింగ్ దాంట్లో ఏంటి అంటే మేబీ ఎక్స్పీరియన్స్ ఆల్సో విల్ కౌంట్. స్టార్టింగ్లో మనం ఎప్పుడు ఇంత అగ్రెసివ్ సెట్స్ డిజైన్స్ కానీ ఇట్లాంటివి మనం చేసింది లేదు. ఆ కథకు కూడా అవసరం లేదు. కథ అవసరాన్ని బట్టి కూడా మనం సెట్స్ వెళ్తాం. అండ్ అలా అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకు ఉంది. ఆంధ్ర కింగ్ తాలూకు ఈజ్ లైక్ వెరీ సింపుల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఈస్ట్ గోదావరి బ్యాక్గ్రౌండ్ ఉండే కథ. బట్ దాంట్లో ఛాలెంజ్ ఏంటి అంటే ఆ సైక్లోన్ వచ్చి ఊరు మొత్తం మునిగిపోతుంది అంటే ఆ సెట్ మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది అక్కడ ఒక కాంప్లికేషన్. సో దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకుని ఎలా అచీవ్ చేస్తామని. ఇప్పుడు అలా చేసాం కాబట్టి నెక్స్ట్ టైం ఇంకొక ఊరితో కొట్టుకెళ్ళిపోయే సినిమా చేయాలి అంటే అదే ప్రాసెస్ ఫాలో అవుతామా లేదా అంటే నో, దెన్ ఇట్ విల్ బి అ డిఫరెంట్ థింగ్ బికాస్ థింగ్స్ విల్ చేంజ్. ప్రతిసారి అదే వర్కౌట్ అవ్వకపోవచ్చు. కానీ పాస్ట్ నాలెడ్జ్ వల్ల ఏంటంటే వీ కెన్ ఇంప్రూవైజ్ థింగ్స్ ఫాస్టర్ మేబీ. ఓకే.